ఈ రోజు మనతో పాటు మసూదన్ గురుస్వామి గారు మనతో పాటు ఉన్నారు. ఏంటంటే ఇష్యూ, రామ్ చరణ్ గారు కడప పెద్ద దర్గాని దర్శనం చేసుకోవడం జరిగింది. దాన్ని కొంతమంది తప్పు పడుతున్నారు. అసలు అది కరెక్టా రాంగ్ అనేది మన మసూదన్ గురుస్వామి గారిని అడుగుదాం. గురుస్వామి నమస్తే. గురుస్వామి స్వామి శరణమయ్యప్ప. స్వామి, మీరు చూసారా ఇది రామ్ చరణ్ గారు కడప పెద్ద దర్గాకి వెళ్ళి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా మంది దాన్ని తప్పు పడుతున్నారు. అసలు దర్శనం చేసుకోవచ్చా చేసుకోకూడదా? దర్శనం అనేది హిందువులను మనోభావాలను దెబ్బతీసేటట్టే రామ్ చరణ్ గారు చేస్తున్నారు. ఒక మాల, పవిత్రమైన మాల. నేను మాల వేసుకొని దగ్గర 30 సంవత్సరాలు స్వామి సేవలో ఉన్నా. సివిల్ గా 8 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు ఉన్నా. దగ్గర 35 సంవత్సరాలు స్వామి సేవలో ఉన్నా. ఇంతవరకు 200 నుంచి 300 దాకా మాల లేపించిన. మా ఏరియాలో విద్యాసాగర్ గురుస్వామి పెద్దవారు, అతను దాని తర్వాత మా అన్నగారు భాస్కర్ గురుస్వామి అని నాకు మాల వేసాడు. అతను వాళ్ళ ఇన్స్పిరేషన్ చూస్తాం. మా నాగరాజ్ గురుస్వామి అని ఒక 1000 మంది దాకా మాలలు వేసి ఇప్పటిదాకా ఉండే ఆయన కాలం చేసిండ్రు. వాళ్ళ దగ్గర వాళ్ళ పరంపర మనం నేర్చుకొని దగ్గర 50 సంవత్సరాల స్వామి ఈ హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో ఎట్లా ఉన్న విధి విధానం ఎట్లున్నా అప్పటికి మాలకి ఇప్పటి మాలకి చాలా డిఫరెంట్ ఉంది స్వామి. రామ్ చరణ్ గారు చాలా తప్పుగా దాన్ని వక్రీకరించి చేశాడు. మాకు తెలిసిన మట్టుకు ఏంటంటే అక్కడ ఆ దర్గాకు వెళ్ళేటప్పుడు కూడా బొట్టు తుడుచుకొని వెళ్ళిందంట. ఎందుకంటే ఆ దర్గా అనేది మనకు సంబంధించింది కాదు. మనము హిందువులం అంటే ప్రతి ఒక్క మతానికి మనము అందరి మతాన్ని మన సమానంగా మనం పాటిస్తాం. కాబట్టి మనం మన దర్గాలకు వెళ్ళడం అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మన హిందువులను కించపరిచినట్టే చేస్తున్నట్టు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు దర్గాకి రామ్ చరణ్ గారు వెళ్ళడం తప్పు పడుతున్నారు. మరి ఎరిమేలికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఏటతుల్లాడి అక్కడ ఆవర్ స్వామికి మనం దర్శనం చేసుకుంటాం కదా, మరి అది కరెక్ట్ అయినప్పుడు ఇది ఎందుకు రాంగ్ అయింది? అది కూడా చాలా తప్పు స్వామి. ఎందుకంటే వక్రీకరించి మన హైందవ సమాజాన్ని వక్రీకరించి వీళ్ళు మనల్ని డిస్పేట్ చేయడానికి, కులాల వతాల వరంగా డిస్పేట్ చేయడానికి ఓసీ బీసీ ఎస్సీ అని చెప్పి కులాల వర్గాలను చిచ్చు పెట్టి మతతత్వ కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసిర్రు. తర్వాత సిపిఎం పార్టీ వాళ్ళు చేసిర్రు. మన బుక్స్ లో కూడా పాఠ్యాంశాల్లో కూడా మన అక్బర్, ఔరంగజేబ్ వీళ్ళు ఎవరున్నారు స్వామి? ఛత్రపతి శివాజీ, రాణా ప్రతాప్, ఝాన్సీ లక్ష్మీబాయి, ఇటువంటి మహనీయులు, సుఖ్దేవ్, వీళ్ళ చాలా మంది మహనీయులు ఉన్నారు. వాళ్ళ చరిత్రని మనం చదవాలి, మన పాఠ్యాంశాలు చేయలే. ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 10 సంవత్సరాల దేశాన్ని ఎక్కడి నుంచి అంగరంగ వైభవంగా తీసుకెళ్ళాడు. హిందూ ధర్మం ఏంటి, హైందవ ధర్మం ఏంటి, మన సంస్కృతి ఏంది, హిందువులు అంటే ఏంటి అని ప్రపంచానికి మనకు దిక్సూచిగా చూపెడుతుండు. మనకు హిందువుగా పుట్టినందుకు మనం గర్వించాలి. ఎందుకంటే ఈ వావర స్వామి అనేది అంతా బూటకం స్వామి శరణం. ఏ పూజలో పోయినా నేను వావర స్వామి గురించి నేను చెప్తా. వాళ్ళని వక్రీకరించి వాళ్ళ మతాన్ని కించపరచలేను. ఎందుకంటే మన ధర్మం, మన హైందవ ధర్మం కలియుగం స్టార్ట్ అయినప్పుడు అయ్యప్ప స్వామి పుట్టిండు. ఈ వావర స్వామి ఎట్లా పుట్టాడు స్వామి? అసలు వావర స్వామికి ఆయనకి ఏం సంబంధం? వీళ్ళు ఏంటంటే మన మతాన్ని అటాచ్మెంట్ చేసి, కన్వర్టింగ్ చేసి, లవ్ జిహాద్ చేసి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు ముస్లింలు. కాబట్టి మన మతానికి దానికి సంబంధం లేదు స్వామి. ఆ వావర స్వామి దర్గా కూడా వెళ్ళేది అవసరం లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా స్వామి. మనము ఇక్కడ బయటికి వెళ్తుంటే వాళ్ళ స్వామి శవం వస్తుంటుంటే చూస్తే మనం స్నానం చేస్తాం స్వామి. అటువంటిది మనం స్నానం చేస్తాం కాబట్టి మన ఇంటికి వచ్చి స్నానం చేసుకుని బట్టలు పిండేసి శరణఘోష స్వామియే శరణమయ్యప్ప, అయ్యప్ప దైవమే, గురుస్వామి దైవమే శరణమయ్యప్ప అని చెప్పి మనం శరణఘోష చెప్తూ మనము స్నానం చేసి అన్ని విధాలుగా మనం శరణఘోష చెప్తాం. దర్గా అంటే సమాధే కదా స్వామి. మరి ఇప్పుడు మనకు బాడీ ఎదురైనప్పుడు మనం స్నానం చేసి పూజ చేసుకొని చరణాలు చెప్పుకోవడం, మరి అలాంటప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు దర్శించుకోవడం. రామ్ చరణ్ గారు ఏం చెప్తున్నారంటే ఏఆర్ రెహమాన్ గారికి నీకు మాట ఇచ్చాను, అందుకని వెళ్ళవలసి వచ్చింది, మాలో ఉన్న తప్పలేదంటారు. దీన్ని మీరేమంటారు? ఏఆర్ రెహమాన్ గారు కూడా ఫస్ట్ హిందువే. ఇట్లా అందరిని కన్వర్టింగ్ చేసి అన్ని విధాలుగా చేసి అతను హిందువే. ఆయన కన్వర్ట్ చేశారు కాబట్టి ఆయన కూడా ఒక హిందువే. హైందవ సమాజంలో చాలా మంది హిందువులే. ఈ భారతదేశంలో పుట్టిన అందరూ హిందువులే. ఆయన కూడా ఒక హిందువే. కాబట్టి ఆయన గురించి ఫిలిం ఇండస్ట్రీ కాబట్టి ఆయన లావాదేవీలు ఉండొచ్చు, ఇంటికాడ చూసుకోవడం. హిందూ ధర్మం గురించి వస్తే మేము ఊకునేది లేదు స్వామి. రామ్ చరణ్ గారు తక్షణమే క్షమాపణ చెప్పాలి. దర్గా పోయినా కానీ ఎక్కడ పోయే అవసరం లేదు. నువ్వు మాల వేసుకున్నావు, నువ్వు ఇండివిజువల్ గా నువ్వు ఏమైనా చేసుకో. అయ్యప్ప స్వామిను నువ్వు కించపరిచినట్టు చేస్తున్నాడు. నేనైతే నాకు చాలా బాధ అనిపిస్తుంది. నేను ఖండిస్తున్నా స్వామి. ఎర్మేలి ధర్మశాస్త్ర దగ్గర పోతులు కదా, అక్కడ అసలు పోవద్దు స్వామి. అందరికి విజ్ఞప్తి, అయ్యప్పకు శాస్త్రాంగ నమస్కారం చేస్తున్నా. మన హిందువులను కించపరచడానికి చేస్తున్నారు. ఇదంతా వక్రీకరించి ఈ సిపిఎం గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ పెత్తనం చేసి అక్కడ మన ఇప్పటికీ శబరిమల పోతే
ఇక్కడ నుంచి బీజేపీ అనే లెటర్ తీసుకోపోయినా, కిషన్ రెడ్డి గారి లెటర్ తీసుకోపోయినా, ఇంకా టీడీపీ లెటర్ తీసుకుని అందరు పడేస్తుంటారు స్వామి వాళ్ళు అక్కడ. ఎందుకంటే మా కిషన్ రెడ్డి గారు కూడా మాకు అన్ని విధాలుగా సహకరిస్తారు, అన్ని విధాలుగా డెవలప్మెంట్ నాంపల్లి కాన్స్టిట్యూన్సీ చేస్తారు. కాబట్టి వాళ్ళ సిపిఎం మెంటాలిటీ, వాళ్ళ మనోభావాలు, వాళ్ళంతా ముస్లింస్ పెత్తనం చేసుకుంటేనే వాళ్ళు చేస్తుంటారు సార్. హిందువుల మనోభావాలను గౌరవించారు స్వామి. ఎందుకంటే ఆ వావర్ స్వామికి మనకు సంబంధం లేదు స్వామి. ఎవరు వావర్ స్వామి దగ్గరికి వెళ్ళే అవసరం లేదు కూడా. ఇంకోసం మీరు వెళ్ళవలసిన అవసరం లేదని చెప్తారు. మరి ఎందుకు స్వామి ఇప్పుడు మాలేసుకున్న మనకంటే ఇంకా చాలా సీనియర్ గురుస్వాములు చాలా మంది ఎందుకు ప్రతిసారి కన్యాస్వామి మాలేసుకున్న కన్యాస్వామి ప్రతి ఒక్క స్వామి ఎరిమేరికి వెళ్ళాలి, అక్కడ ఏటతుల్లి ఆడాలి, వావర్ స్వామిని దర్శనం చేసుకోవాలని చెప్తుంటారు. ఎందుకు మాలో మనకు ఐక్యమత ఎందుకు లేదు? ఎందుకు ఇలా చేస్తారు స్వాములు? మరి దీని గురించి కూడా ఒక నాకు చెప్తున్నా. షిరిడి అనేది సాయిబాబా అనేది ఒక గురువు అంతే, ఒక ముస్లిం సంబంధించిన వాళ్ళే ముస్లిం మత పెద్దలు చెప్పారు. కాబట్టి మనము దానికి 1000 కోట్ల రూపాయలు దానికి డబ్బు వస్తుంది. తిరుపతి తర్వాత సెకండ్ పొజిషన్ హైయెస్ట్ ధనంలో ఉన్నది షిరిడి సాయిబాబా. కానీ అయోధ్యలో రామ మందిరం కట్టినప్పుడు 1 రూపాయి కూడా ఇవ్వలేదు స్వామి. దాని ట్రస్టీ మెంబర్స్ అంతా ముస్లింస్. మనం ఎంత పిచ్చి వాళ్ళం ఉన్నాం. ఇంకా సాయిబాబా సబ్కా మాలిక్ ఏక్ అని చెప్పి అన్ని మతాలను మనం హైందవులము, అన్ని మతాలను, ముస్లింలను, క్రిస్టియన్లను అందరినీ మనం కలుపుకుంటూ మనం పోతున్నాం. మన సమాజం ఎక్కడ పోతుంది? ఇప్పుడైనా హిందువులారా మేలుకోండి, అయ్యప్ప స్వాములారా మేలుకోండి, మన ధర్మాన్ని మనం పాటించాలి. వావర్ స్వామి సమాధి దగ్గరికి పోవద్దు స్వామి. ఇక్కడ ఏదైనా చూస్తే మనము స్నానం చేస్తామో అక్కడ పోయి ఆ దర్గా బొంద చుట్టూ మనం దిగుతున్నాం. తప్పు స్వామి. స్వామి శరణం. నా ఉన్న 30 సంవత్సరాల స్వామి సేవలో ఉన్న నా యొక్క గురుస్వాములు కూడా చెప్పారు, వేద పండితులు కూడా చెప్పారు, అక్కడ పోవద్దు స్వామి. దీన్ని మనం బహిష్కరించాలి. స్వామి శరణమయ్యప్ప. ఈ మధ్యలో రీల్స్ కోసం అని కొంతమంది స్వాములు మాలేసుకొని రీల్స్ కోసం అని చెప్పి భోజనాలు తింటున్నట్టు కొంతమంది వడ్డిస్తున్నారు. మసాలా ఫుడ్, జీరా రైస్ లాంటివి తింటారు. అసలు ఏంటి ఇలా చేయొచ్చా సాములు? నిజంగా సాములేనా వాళ్ళు? సాములు అంటే ఒక మీడియా పరంగా చేస్తుంటే, వాళ్ళు ఫిలిం పరంగా చేస్తుంటే మనం దాని గురించి డిస్కస్ చేయొచ్చు. అయ్యప్ప స్వామిని కూడా కించపరిచి మాల వేసుకొని వేరే మతస్థులు కూడా బట్టలు వేసుకొని నుదుట బొట్టు పెట్టుకొని కూడా అలంకారం చేసుకొని కూడా అట్లా చేసి మన అయ్యప్ప స్వామిని కూడా బదలాం చేస్తారని చెప్పి నా దగ్గరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ స్వామి. ఇది ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పారు? ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా అట్లా చేస్తుందంటే ఎవరైనా స్వామి మాలేసుకున్న హిందూ సమాజంలో ఉన్న వాళ్ళందరూ ఎవరైనా కానీ అంకిత భావంతో ఎవరైనా మన హైందవులం అని చెప్పి మన అయ్యప్ప స్వామి భక్తి, మన హిందూ ధర్మాన్ని గురించి భక్తితోటి ఎవరు పోయినా కానీ ఏం స్వామి నువ్వు ఎక్కడ ఉంటావు, ఏం స్వామి ఐడెంటిఫికేషన్ తీసుకొని అతనితో మాట్లాడితే మనకు ఐడెంటిఫికేషన్ తెలుస్తుంది స్వామి. వేరే వాళ్ళకి ఇట్లా ఏమైనా ఉంటే వాడిని తక్షణంగా ఖండించి అతని పోలీస్ స్టేషన్కి అప్పచెప్పాలని నా యొక్క మనవి. ఇంకోటి స్వామి, ఇప్పుడు యాక్చువల్గా అక్కడ మన శబరిమలలో మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు అక్కడ మన ట్రస్ట్ లాంటిది కట్టడం జరిగింది. అయినా కానీ ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వెళ్ళే సాములు అంటే కొంచెం కేరళ సాములకు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వరు. మీరు చెప్పినట్టు ఏదైనా లెటర్ తీసుకెళ్ళినా చెత్తబుట్లో పడేస్తారు. నేను కూడా ఒకసారి బీజేపీ లెటర్ తీసుకెళ్ళి చెత్తబుట్లో వేశారు. ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుంచే భక్తితో వెళ్ళే సాములు ఎక్కువ, మన తెలుగు రాష్ట్రాల నుంచే. ఆత్మవిశ్వాసం మండల దీక్ష స్వామి. ఇప్పుడు స్వాములు కూడా 41 రోజు చేసుకుంటుండో కాదు స్వామి. ఎవరైనా స్వాములు వేసుకున్నా కానీ 48 రోజు మండలకాల దీక్ష చేయాలి స్వామి. 4 రోజుల ముందు అన్ని మాంసభక్షాలు, సంసారానికి దూరంగా అన్నిటికీ స్వామి యొక్క నామస్మరణ చేస్తూ 4 రోజుల ముందు మా శుచి శుభ్రతంగా ఉండి స్వామి నామస్మరణ చేస్తూ గురువుని తలుచుకొని, ఈ మాలలో గురువే స్వామి. బ్రాహ్మణుడు వేద పండితుడు వచ్చి పూజ చేస్తాడు. కానీ కులానికి మతానికి అతీతంగా ఈ హైందవ సమాజంలో పుట్టినందుకు మన మాల వేసుకున్నందుకు గర్వించాలి స్వామి. నాగేశ్వర గురుస్వామి వచ్చి పూజ చేసినా కానీ ఆయన సఫలీకృతం ఉంటుంది, ఆయన పవర్ ఉంటది. ఇది ఈ మాలలోనే గురుస్వామి ఉంటాడు. సంతోషారి గురుస్వామి ఉన్నాడు, శ్రీనివాస్ గురుస్వామి ఉన్నాడు, మన భాస్కర్ స్వామి ఉన్నాడు. అందరు మా దగ్గర 1000 మంది ఉన్నారు. ప్రశాంత్ గురుస్వామి ఉన్నాడు, ప్లస్ యోగేష్ గురుస్వామి ఉన్నాడు, ప్రవీణ్ గురుస్వామి. దగ్గర ఎంతో మంది, నాకు 20-30 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళందరూ పీఠాలు పెట్టారు. దగ్గర 200-300 మంది మేము గ్యాంగే ఉంటాం, గ్రూపే ఉంటాం స్వామి. కాబట్టి ఎందుకంటే దీన్ని మనం అందరము, నా యొక్క మనవి ఏంటంటే అందరము అంకిత భావంతో దీని యొక్క దృష్టి పెట్టి స్వామి మాలని అంకిత భావంతో మనం ముందుకు మంచిగా విధి విధానాలు కలుపుకుంటూ ఎలా చేయాలని చెప్పి మనం తీసుకోవాలని నాకు మనవి. చాలాసార్లు చిరంజీవి గారు మాలేసుకున్నారు. అలాగే రామ్ చరణ్ గారు కూడా గత 3-4 సంవత్సరాలు చూస్తున్న ప్రతి సంవత్సరం మాలేసుకున్నారు. అంటే తెలియక చేసిండు అని చాలా మంది అంటారు, పోవాల్సి వచ్చిందని చెప్తారు. దీన్ని మీరు తప్పుగానే తప్పు పడతారా? సరే అని చెప్పి సర్దిద్దుకునే తెలియక పోయేది ఉంటే బయట నుంచి పోవాలి. నువ్వు మాలేసుకొని ఎందుకు పోవాలి? నా ఒక్కటే మన రామ్ చరణ్ గారికి మీరు తెలిసే పోయేది కానీ తెలియకుండా కాదు. ఇంకోటి బొట్టు తుడిపేసుకొని పోయేండు. ఏం అవసరము? మీ ఓటు బ్యాంక్ రాజకీయమా? నువ్వేమన్నా పొలిటీషియన్వా? ఒక అయ్యప్ప స్వామి నువ్వు కించపరిచి ఇన్ని సంవత్సరం మీ నాన్నగారు చిరంజీవి గారు మాల వేసుకున్నారు, మీరు వేసుకున్నారు. స్వామి మీద భక్తి లేదా స్వామి? అట్లాంటప్పుడు మీరు వెళ్ళకండి.
మాల వేసుకొని వెళ్ళక సివిల్ గా వెళ్ళండి, మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఫైట్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు అసలు? పవన్ కళ్యాణ్ గారి ఉందాతనము వేరు, వీళ్ళ ఆలోచన వేరు. పవన్ కళ్యాణ్ గారు హిందూ అందరికీ సమానంగా ఉండు, అందరికీ న్యాయంగా జరగాలని ఆయన యొక్క ఉద్దేశంతో చేస్తుంది. ఎగ్జాంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది, వైసీపీ గవర్నమెంట్ ఉంది, ఎంత కల్తీ నెయ్యి కలిపారండి. ఆవు నెయ్యి ఆవు పాలతో ఉన్నది విజయ్ డైరీ అని చెప్పి మన బెంగళూరులో ఉంటుండే, దానికి క్యాన్సిల్ చేసి డబ్బులది. మనం అక్కడ కూడా మన హిందూ సమాజంలో ఏ దేవాలయం ఉండని, ఏదైనా ఉండని, ఏదైనా మన హిందువులకే అక్కడ మనం వర్క్ చేసేటోళ్ళు మన హిందువులనే పెట్టాలి. ఆ తిరుమల తిరుపతి దేవస్థానం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, అక్కడ వాళ్ళు ప్రక్షాళన చేసి వాళ్ళన్నీ పెడతా ఉన్నారు. సంతోషం. వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో, అయ్యప్ప స్వామి ఆశీర్వాదం, ఇప్పుడన్నా మేలుకోండి. మనం హైందవులం ఒకటి, హిందువులం ఒకటి, కులానికి మతానికి అతీతంగా మనం అందరం పోరాడాలి, అది మన ధర్మము. హిందువుగా పుట్టినందుకు గర్వించండి. రామ్ చరణ్ గారు ఎప్పుడు పాపం కాంట్రవర్సీలకు చాలా దూరంగా ఉంటాడు. ఇది తెలియక చేశాడా తెలిసి చేశాడా తెలియదు కానీ సామ్ చరణం అనవసరంగా ఒక కాంట్రవర్సీ ఎక్కున్నాడు. సామ్ మాల్లో పోవడం తప్పు కాదు, మాల్లో ఉండి పోవడం తప్పనే చాలా మంది దీన్ని, అతని అభిమానులు కూడా కొంతమంది ఏకీభవించట్లే, ఇది తప్పు రామ్ చరణ్ చేసింది మాల్లో పోవడం అని చెప్పి అంటారు చాలా మంది. అంటే రామ్ చరణ్ గారు అతను ఏంటంటే అతను ఏఆర్ రెహమాన్ గారు పిలిచిందని చెప్పి అంటున్నారు కానీ అతను పిలిచాను ఇంటికి వెళ్ళండి, అతను ఇంటికి వెళ్ళండి. ఏఆర్ రెహమాన్ గారు మీరు మాల వేసుకొని ఆ దర్గాకి వెళ్ళడం ఏం అవసరము, మీరు సివిల్ వెళ్ళండి. ఇప్పుడు ముస్లిం సోదరులు కూడా మా దగ్గర కొంతమంది వస్తారు. ఇక్కడ ఫిరోజ్ ఖాన్ గారు కూడా అయ్యప్ప స్వామి పూజకు, ఆ అమ్మవారి పూజలకు, జాగరానికి, బోనాలకు అతను కూడా కాంగ్రెస్ పార్టీ ఒక ముస్లిం అతని వ్యక్తి. అతను కూడా మంచి వెల్ విషర్, అన్ని విధాలుగా మంచి అతను కూడా వస్తున్నాడు. అన్ని మతాలని గౌరవించాలి కానీ మనం మాల్లో ఉన్నప్పుడు, మనం దీక్షలో ఉన్నప్పుడు మన బాధ్యత ఏందో ఆ బాధ్యత నెరవేర్చాలంటారు మీరు. అంతే, తూచా తప్పకుండా నెరవేర్చాలి. ఇంకోటి స్వామి, హిందువుల మీద, హిందూ టెంపుల్ల మీద, అమ్మవారి మీద మొన్న సికింద్రాబాద్ దాడి జరిగింది. ఎందుకు హిందూ దేవాలయాల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి అసలు? హిందూ దేవాలయం మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి అంటే మన హిందువుల్లో లోపం ఏముందంటే మన దగ్గర యూనిటీ లేదండి. మన దగ్గర యూనిటీ లేదు. ఎవడు స్పందించాడు, ఆడేం కొట్లాడైతే నాకేముందని. మనము 130 కోట్ల మంది ఉంటే దాంట్లో 85 కోట్లు 90 కోట్ల మనం ఉన్నాము. వాళ్ళు 15% ఉండ్రు. వాళ్ళ రాజాధికారం ఎవరిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. నేను మాల వేసుకున్న పార్టీ పరంగా మాట్లాడతలే. 70 సంవత్సరాలు ఏం గవర్నమెంట్ ఏం డెవలప్ చేయలేదు. 10 సంవత్సరాల దేశంలో ప్రపంచాలలో గంటా పదగ్గా చెప్పుకున్న వ్యక్తి అంటే నరేంద్ర మోడీ, దామోదర్ దాస్ నరేంద్ర మోడీ. ప్రపంచానికి విశ్వగురుగా తీసుకొచ్చాడు అతను. ఆ మహానుభావునికి ఆయన నా యొక్క మాల వేసుకుని ఆయన పాదాలకు శాస్త్రంగా నమస్కారం చేస్తున్నా. అసలు వ్యక్తి పుట్టినందుకు హిందూగా గర్వించాలి. అందుకు ఆదిత్య యోగినాథ్ అందరికీ అతను కూడా నెక్స్ట్ ఆయననే ప్రధానమంత్రి కూడా అంటున్నారు. రాముని యొక్క అనుగ్రహం ఇన్ని సంవత్సరాల నుంచి మన హిందువులన్నీ కాపాడుతున్నది ఆ రామచంద్రుడు, మన ధర్మము, హైందవ సమాజం. ఇప్పటికైనా మేలుకోండి. ఏ సంఘటన అయినా ఏదైనా మనలోనే లోపం ఉన్నది, కాబట్టి ఎవరికైనా మన హిందువుల తమ్ముళ్ళకి ఏమైనా తక్షణమే దాన్ని ఖండించి మనము మన బాధ్యతతోటి మనము అక్కడ పరిష్కరించి మన యూనిటీ సంఘటిత మీ శక్తి హే అనే కార్యక్రమం ఉంటే మనకు అంగరంగ వైభవంగా మనం అంది ఈ జయప్రదం చేస్తామని నా యొక్క